వెంగళాయపాలెంకి చెందిన ఈపూరి శేషమ్మ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అరవింద్ తెలిపారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శేషమ్మ ఆత్మహత్యను ఆధారంగా చేసుకుని వైసీపీ నాయకులు కొందరు రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. వైసీపీకి చెందిన పాలేటి కృష్ణవేణి, శ్యామలారెడ్డి సోషల్ మీడియాలో శేషమ్మ ఆత్మహత్యకు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అనుచరుడు కల్లూరి శ్రీనివాసరావు కారణమని వ్యాఖ్యలు చేశారు. వీటిని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. శేషమ్మ భర్త ఈపూరి మద్దిలేటి అప్పిచ్చిన శ్రీరామశెట్టి పద్మ, ఈపూరి రమేష్లపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కల్లూరి శ్రీనుకు ప్రమేయం లేకపోయినా వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు. డిజిటల్ ఆధారాలు విశ్లేషించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సీఐ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు. మనకు నల్లపాడులో క్రైమ్ నంబర్ 1113/2025 అండర్ సెక్షన్ 108 బిఎన్ఎస్ కింద నల్లపాడు స్టేషన్లో ఈ నెల 27వ తేదీన ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం దాంట్లో కంప్లైంట్ ఎవరైతే ఈపూరి మద్దిలేటి అనే అతను ఏదైతే కంప్లైంట్ ఇస్తాడంటే తన భార్య ఈపూరి శేషమ్మ అనే ఆవిడ అంటే వాళ్ళకి ఏదో సమ్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్, మనీ డిస్ప్యూట్ ఉండి అప్పులు తీసుకోవడం వల్ల ఆ అప్పుల బారిన ఎవరైతే రమేష్ అనే వ్యక్తి, అలాగే శ్రీరామశెట్టి పద్మ, ఆ పద్మ వాళ్ళ అక్క, అలాగే వాళ్ళ పెద్ద కొడుకు కొంతమంది వాళ్ళని డబ్బుల విషయంలో ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటే అప్పు విషయంలో వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారని, తిడుతున్నారని చెప్పేసి ఆ తిట్టడం తాలూకు దానివల్లనే ఆమె కొంచెం మెంటల్లీ డిప్రెస్ అయిపోయి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద మనకు నల్లపాడులో ఒక 108 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి మనకు ఈ నెల 11వ తేదీ 11వ తారీఖున ఆవిడ ఈ మోనోక్రోటోఫాస్ అనే ఒక ఏదైతే పెస్టిసైడ్ ఉంటుందో ఆ పెస్టిసైడ్ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది 11వ తారీఖున మనం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ దగ్గర. అలాగే 27వ తారీఖున ఏదైతే మనకు ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. 2 స్టేట్మెంట్స్లో కూడా అతను సిమిలర్ పాయింటే చెప్తూ ఉంటాడు. ఈ తన డెత్ ఏదైతే జరిగిన తర్వాత మనకు ఇంకో వీడియో బయటికి రావడం జరిగింది సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఏంటంటే ఎవరైతే మనకి ఈపూరి శేషమ్మ అనే ఆవిడ ఉన్నారో ఆవిడ తన చావు కారణం ఏదనేది కొంచెం ఎలాబరేట్ చేస్తుంది ఆ వీడియోలో. దాని ప్రకారం ఆవిడ ఏం చెప్తుందంటే ఆ వీడియోలో తన చావుకు కారణం శ్రీరామశెట్టి పద్మ, ఆ పద్మతో పాటు పద్మ అక్క అయిన సీత, అలాగే తన పెద్ద కుమారుడు ఈపూరి రమేష్, ఈ పుట్టాజాని కోడలు జాన్వి అలాంటి వాళ్ళ పేర్లు చెప్తూ తను కల్లూరి సీను అనే పేరని వెంటనే దాన్ని సరిదిద్దుకొని కర్లపూడి సీను అని చెప్పేసి సరిదిద్దుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ వీడియోలో తను అప్పుడు మెంటల్లీ కొంచెం డిప్రెస్ అయి ఉండడం వల్ల కొన్ని విషయాలు అట్లా సర్దుకోవడం చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ ముందు చెల్లి అని తర్వాత అక్క అని చెప్పి సర్దుకుంటుంది. దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు సోషల్ మీడియాలో అంటే కల్లూరి సీను అనే వ్యక్తి వైసీపీలో మన టీడీపీలో ఈ పార్లమెంట్కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పోస్ట్ ఉండడంతో కొంచెం వాళ్ళని డీఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం, తర్వాత ఈ 2 క్యాస్ట్ మధ్యలో గొడవలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.